నేను అరుణాచలం తిరువన్నమలై దగ్గర నుంచి నేను డైరెక్ట్ గా చెన్నైకి నీపా వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఒకరం కలిసి ఇక్కడ మూవీ బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి వచ్చేసాం. అది కూడా ఏంటది మెరైన్ మాల్, టైం అయిపోయిందని ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. మమ్మల్ని తరిమేశారు బయటికి. శ్రేయ కోసం నందిని అక్కడ నుంచి KFC తీసుకొని వస్తుంది. సినిమా చూసి బయటకు వచ్చాను. చెన్నైలో గాలి చూడండి. హలో నీపా. కూర్చోవచ్చు, టీవీ చూడొచ్చు, పడుకోవాలా. వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో నేను అరుణాచలం తిరువన్నమలై దగ్గర నుంచి నేను డైరెక్ట్గా చెన్నైకి నీపా వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. సో నీపా షూట్స్లో బిజీగా ఉంది. సో నేను మా పాప అండ్ అలాగే నీపా వాళ్ళ పాప శ్రేయ ముగ్గురం కలిసి ఇక్కడ మూవీ బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి వచ్చేసాం. అది కూడా ఏంటది మెరైన్ మాల్, సారీ మెరీనా మాల్కి వచ్చేసాం. సో హిట్ 3కి వెళ్దాం అని చెప్పేసి మా పాప అంటూ ఉందన్నమాట. సో డెఫినెట్గా మన వాళ్ళ సినిమా ఎందుకు మిస్ అవుతాం, అందుకని చెప్పేసి ఇక్కడ బుక్ చేసుకొని వచ్చేసాం. ఇక్కడ నుంచి నీపా లొకేషన్స్ కల్లా వెళ్ళిపోదాం. వెళ్దాం మూవీకి. ఐఎమ్ రెడీ. మేము ముగ్గురం కలిసి మూవీకి వచ్చేసాం. చలో హిట్ 3. హాయ్ శ్రేయ. ఓకే పొద్దున్నే మూవీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. 10:20కి వచ్చేస్తున్నాం మేము సినిమాకి. అది గుర్తులేదు, బట్ గుర్తున్నంత వరకు. టైం అయిపోయిందని ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. నా పరిస్థితి ఏంటి? సో చెన్నైలో ఉన్న మెరీనా మాల్కి వచ్చేసాను అనమాట. సో ఈ రోజు అంతా ఎలా గడుస్తుందో, ఎక్కడెక్కడికి వెళ్తామో నాకు తెలీదు. ఫస్ట్ అయితే సినిమాకి వెళ్ళిపోతాం పదండి. పోతారు వెయిటింగ్ దే. హే క్యూటీస్. సినిమాకి వస్తే ఇక్కడ ఎలో చేయట్లేదు బికాస్ ఆఫ్ శ్రేయ. నేను చూడలేదు ఏంటంటే మన నాని అనగానే ఒక ఫ్యామిలీ స్టార్ చక్కగా సినిమా అనుకొని బయలుదేరి వస్తే ఇది ఏ సర్టిఫికేట్ మూవీ నాట్ అలౌడ్ అండి అని మమ్మల్ని ముగ్గురు ఆపేశారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. మమ్మల్ని తరిమేశారు బయటికి. కానీ వాళ్ళు మాకు రీప్లేస్ చేశారనమాట. ఈ సినిమా మీరు చూడలేకపోతున్నారు కాబట్టి ఇంకొక మూవీ మీరు సెలెక్ట్ చేసుకోండి అని. సో మా పాప రెట్రో తమిళ్లో సెలెక్ట్ చేసుకుంది. సబ్ టైటిల్స్ చూసుకుంటూ వస్తాం. మేము తమిళ్లో సెలెక్ట్ చేయలేదు, తమిళ్లో అది ఒక్కటే ఆప్షన్ ఉంది, అందుకే నేను చూడాల్సి వస్తుంది. ఆలో మనం ఇది కానిచ్చేద్దామా? What do you want to eat? Momos. Anything. అమ్మ బయట కూడా కావాలి. మరి మోమోస్ అన్నా? ఓకే. ఇంకి పింకి పాంకి, హరిహసి డాంకి, డాంకి సరకాయ ఇంకి పింకి పాంకి. మంచి మంచి కట్టుబాట్లు సార్. మరి అలా సెలెక్ట్ చేసుకుంటావా? ఎటు తిరిగి వాళ్ళు ఏవేవో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే యాజ్ యూజువల్ నిన్న దోశ ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ రమ్మంటే వాళ్ళు అక్కడే కూర్చున్నారు.
both have to share this. తెలుగు అమ్మాయి కాబట్టి నందిని చట్నీతో తింటుంది, తమిళ అమ్మాయి కాబట్టి శ్రేయ సాంబార్. షోమి అవి చూడండి, చేతి తల్లి అదో సాంబార్ దోశ చట్నీ దోశ. శ్రేయ కోసం నందిని అక్కడ నుంచి KFC తీసుకొని వస్తుంది. ఇది పాప్కార్న్. మన న్యాచురల్ స్టార్ నాని గారికి మూవీకి వచ్చి ఇదిగోండి ఇలా బుక్ అయిపోయాం. అటు షాపింగ్కి వెళ్ళలేకపోతున్నాం, ఇటు సినిమాకి వెళ్ళలేకపోతున్నాం. సినిమా టైం 12:30, మేము వచ్చింది 10:30. సో 2 hours టైం పాస్ చేస్తాం అన్నమాట ఇలాగా. ఎందుకంటే ఏమైనా షాపింగ్ చేస్తే మళ్ళీ అవన్నీ థియేటర్లో క్యారీ చేయాలి, అదొక ప్రాబ్లం. ఫైనలీ మేము ఏ మూవీకి వెళ్తున్నామంటే రెట్రో, అది కూడా తమిళ్లో. బట్ ఓకే, నేను ఎన్నిసార్లు కెమెరా ఓపెన్ చేసినా అది ఒకటే డైలాగ్ కొడుతుంది. నేను 11 years అని చెప్పుకుంటుంది అది. ఓ ఫైనలీ హిట్ 3 కాకుండా మమ్మల్ని అలౌ చేయకుండా మేము రెట్రోకి వచ్చేసాం అనమాట. సో సినిమా అంటే పాప్కార్న్, పాప్కార్న్ అంటే సినిమా. పాప్కార్న్ ఇది రాంపదారి కాదు, movie completed. Unexpected twist. How was the movie? It was amazing. క్రేజీ అండి మూవీ అది అసలు. లాస్ట్కి ట్విస్ట్. రెట్రో మూవీ బాగుందప్ప, ప్లీజ్ కుదిరితే వాచ్ చేయండి అంత. బాబాయ్ బుక్స్ కొనుక్కుంటున్నారు, ఎంత బుద్ధిమంతులమ్మా. బుక్కులు కొనుక్కుంటున్నా పిల్లలు. ఏ మొహం చూపి, ఏ బాబాయ్ 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 మొహం చూపి, బాబాయ్ బాబాయ్ బాబాయ్. Okay, yeah. Which one? సినిమా చూసి బయటకు వచ్చాను. చెన్నైలో గాలి చూడండి, ఎంత ఎండకి ఎంత వేడికి వచ్చాము. సీరియస్లీ మనం వచ్చాం కదా నందు, గాలి లండన్ ప్యారిస్ చూస్తున్నాను కానీ చెన్నైలో చూడలేదంట. ఎంజాయింగ్ ద వెదరా. చెన్నైలో ఎలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 4 o'clock అది కూడా. క్రేజీ. శ్రేయ ఇల్ హాయ్. ఓకే, అసలు ఏమన్నా చేస్తున్నా? సో ఇక్కడ నుంచి మేము క్యాబ్ ఎక్కి నీపా దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. తను ఇక్కడ తమిళ్ సీరియల్ స్టార్ విజయ్ ఏదో చేస్తుంది. పేరేనా ఉங்க అమ్మ సీరియల్ తంగమగల్ సీరియల్కి వెళ్తాం అనమాట. పదండి, ఇప్పటివరకు మనం తెలుగు సీరియల్స్ చూసారు కదా నా ఛానల్లో, తమిళ సీరియల్ షూటింగ్ ఉండే మీకు చూపిస్తారు. Yes, let's go. ఇక్కడ వర్షం విక్కి మా ఆయన షూటింగ్ లో ఉన్నాడు హైదరాబాద్ లో. మేమేమో ఇలా ఇక్కడ చెన్నైలో తిరుగుతున్నాము. నీపా దగ్గరికి వెళ్తాం లొకేషన్ కి. లొకేషన్ అవును. మరి ఇంత దూరం లొకేషన్ సిటీ నుంచి బయటికి ఎంత దూరం ఉందో పాపం.
Paka. Wow. Nipa is in shot. Hey, cool. What is on Nipa location? Hello, Nipa. Finally, we are in your shooting location. Tamil serial. Amma. But same getup, ella serial. Yes, nice. Ella serial same getup. Nice, happy, no jewelry. Yes. I'm happy. In Telugu serials, we always wear full heavy jewelry, heavy makeup and all. But నాకు తెలుగు సీరియల్ కూడా ఇలాగే ఉంది కదా. I'm happy. You're lucky. First time she's coming to my spot. Seriously? Yeah. First time? Yes. ఇంకే కరెక్టా? హైదరాబాద్ you came back to చెన్నై. This is the first time. Feel very happy. Ashish put right. Costume change. నానే better గా. Okay, come. షూటింగ్ అయినా ఇంతే. నీకు మాత్రం మేకప్ వేసుకొని అందంగా కనిపిస్తూ ఉంటావు. ఇదిగోండి ఆఫ్ స్క్రీన్ అందరికి కలిపి ఇది ఒకటే రూమ్. దట్టు ఇప్పుడు పవర్ కూడా లేదు. కానీ షార్ట్ రెడీ అన్న వెంటనే అలా టచ్అప్ చేసుకొని మాత్రం వచ్చేస్తా ఉన్నాను. సాయి రితు. ఓకే, శ్రీవాణి. ఫ్రమ్ హైదరాబాద్. ఓ, వీడియో కాల్. నీకు అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడినప్పుడు మాట్లాడాను అనమాట. అబ్బా, మా లొకేషన్లో కిచెన్ ఎంత బాగుంది. ఇది ఎవరిదో నీ పక్క ఫొటోస్ అవి. సో ఈ సీరియల్ అనమాట చేసేది. ఆహా, తమిళ లొకేషన్. బయటంతా షూటింగ్ హడావిడి పోతా ఉంది. ఇక్కడ నీపా కార్లో చిల్ అవుతున్నాం. నీపా మాత్రం అక్కడ పాపం షీఈ్ వర్కింగ్ దేర్. సో వాళ్ళు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మేము నీపా కార్లో వచ్చి కూర్చున్నాం. శ్రేయా, యూఆర్ డూయింగ్ జిమ్నాస్టిక్స్. ఆర్టిస్ట్ల కార్ కూడా చూడండి ఎలా ఉంటుందో. వెనకాల సూట్ కేసు చూడు. They are feeling bored. போர் தான் அடிக்கும். நம்ம షూటింగ్ நமக்கு தான் హ్యాపీగా இருக்கும். அவங்களுக்கு హ్యాపీగా இருக்குமா? అదా ఏంటంటే మా షూటింగ్ మాకే హ్యాపీగా ఉంటుందండి. చూడడం వాళ్ళకి బోర్ కొడుతుంది. అందుకే సరదా ఇక్కడ తమిళ సీరియల్ షూటింగ్ కూడా చూద్దామని వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాకు వేడి వేడి మ్యాగీ తెప్పిస్తుంది ఇక. అంతేనా? జింజర్ టీ. இப்போ நான் மழையில நனைஞ்சிட்டேன், நீங்களா குடிங்க. Yeah. No, we will enjoy. You work. Yes. Hello Kanchana, எப்படி இருக்கீங்க? మైనా సీరియల్ చేసినప్పుడు కలిసాం. వేడి అల్లం చాయ్ తెప్పించింది నీప. హలో. Nandini is having Maggie. ఏ చాయ్ చట్టుకున్నా తాగరా బాయ్. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. సో రెయిన్ ఎఫెక్ట్ సీన్స్ మీరు చూస్తూ ఉంటారు కదా. సో ఇలా అన్నమాట. రెయిన్ అనేది ఇలా వాటర్ చల్లుతూ ఉంటారు. ఇప్పటి వరకు రెయిన్ ఎఫెక్ట్ సీన్ చేసి అదో డ్రెస్ చేంజ్ చేసుకొని తెల్లారబెట్టుకోకుండా వచ్చావా? షూటింగ్ అంతా ప్యాకప్ అయిపోయింది. సో రాత్రి 9 దాటింది కదా. 9:13. ఓకే, ఇది నీపా వాళ్ళ బాబు. పాపం చూడు మా సీరియల్ ఆర్టిస్ట్ల కష్టాలు. సో అందరు కూడా నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ఇప్పుడు ప్యాకప్ అయ్యి ఇళ్ళకి వెళ్తున్నారు. ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ హోమ్. Bye. Take care. Shall we go to home or beach? Beach. Where?
ఇప్పుడే బీచ్ తడిచినట్టుంది పాపం. ఫుల్ తడిచి ఏంటి ఇలా బీచా? సో ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం, నీపా వాళ్ళ ఇంటికి. చలో పొద్దున్న నుంచి బయటికి వెళ్తే ఇప్పుడు టయర్డా ఇద్దరు? ఫుల్ టయర్డా? హలో శరణ్, హాయ్. Neepa also tired. Everyone are tired except me. So Neepa తెలుసు కదా, హైదరాబాద్ లో బ్రహ్మముడి సీరియల్ చేసుకొని ఇప్పుడు ఇంకో కొత్త సీరియల్ తో మన ముందుకు వస్తుంది. సో చెన్నైకి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను అనమాట. మా వారు షూటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. Neepa వాళ్ళ ఇల్లు చూపించలేదు కాబట్టి Neepa బిజీగా ఉండేది యాక్చువల్లీ. ఇప్పుడు చిన్నగా నేను మీకు టక్మన్ ఇల్లు చూపించేస్తానండి. ఏ యూ షో దిస్ ఇస్ హాల్. ఓహో దిస్ ఇస్ హాల్. ఇక్కడ కూర్చోవచ్చు, సోఫా, దిస్ ఇస్ పిల్లో. ఇదే కూర్చోవచ్చు, టీవీ చూడొచ్చు, పడుకొని చూడొచ్చు, పడుకోవాలా. ఎలాగన్నా మనిషి. అది స్వింగ్. వాట్ టు డు? ఇది స్వింగ్ కాదు, ఈ టైప్ స్వింగ్. ఈ స్వింగ్ అన్నమాట. సో స్వింగ్ కాదు, హైట్ అయ్యే స్వింగ్. బాగుందనా? నిజం బాగుంది. దీపా వాళ్ళ పాప శ్రేయ మార్నింగ్ నుంచి మీరు నాతో పాటు చూస్తూ ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళ బాబు శరణ్. అండ్ శివాన్న గురించి మీకు పరిచయమే. శివాన్న ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మీకు చాలా సార్లు పరిచయం చేశాను. అండ్ అలాగే మన మా టీవీ షోస్ లో నీపతో ఆ క్లిప్పింగ్ కూడా ఒకటి వేస్తాను నేను. ఇది నీపా వాళ్ళ బెడ్రూమ్. இது என்ன ஸ்பாட் இல்ல? இதுக்கு ஒரு எங்க கல்யாணத்துக்கு முன்னாடி பேபி இது எந்த வருஷம் நீங்க இங்க வந்தீங்க? எந்த வருஷம் இது பில்ட் ஆச்சு? 2004 నుంచి. But still it maintains as a new house since 20 years almost. Yeah, 21 years. Wow. Hey, cute and neat wardrobe. ఇక్కడ బాగుంది ఫుల్ గా నించొని. ఓకే హలో, నేను కూడా కనిపిస్తున్నా. హాయ్. యా పాపం వీడియో ఇక్కడ షూట్ చేస్తుంది మా పాప రాజనందిని. నైస్. This is Mallima's room. మీ అత్తగారు. వావ్. Yes. It's a big room. But now she is in the America. సో వాళ్ళ పెద్ద అబ్బాయి దగ్గర ఉంది అంతేనా? వావ్. ఏ రూమ్ రూమ్ సెపరేట్ టీవీ. ఎవరైనా ఏదైనా చూసుకోవచ్చు. ఎవరు నచ్చింది వాళ్ళు చూసుకోవచ్చు. నైస్. యూఎస్ఏ ఉన్నాం కాబట్టి సోఫా దిస్ ఇస్ డైనింగ్ టేబుల్. యు వాంట్ సమ్? you can sit here, you can eat here, and you can chit chat here. You can drink coffee here. You can drink coffee here. And కిచెన్ లాస్ట్ చూద్దాం, ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఎందుకంటే కిచెన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ రూమ్ నాకు. అన్ని బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి తెలుసా? ఒక హోటల్ లో. Exactly. ఒక హోటల్ రూమ్స్ లాగా ఉన్నాయి అన్ని. ఇదే మెయింటెనెన్స్ రా స్వామి. కాదు, మీ అత్తమ్మ ఇంటికి వచ్చినప్పుడు టాయిలెట్స్ అది కూడా இல்ல డ్రై టాయిలెట్, ఫుల్ నో వెట్, నో వేర్ ఇలాంటివి చూడమమ్మా. இல்ல இப்படிதான் வெட்டா ட்ரையா தான் இருக்கும் எப்பவுமே. எனி டைம் ட்ரை, நோ வெட் டாய்லெட்ஸ். Wow, I like dry toilets. Everyone likes dry toilet, but maintenance will be very bit tough. Yes, exactly. Srivani, yeah. వీళ్ళదంతా ఎస్ ఫ్యామిలీ అన్నమాట. Yes family. శివాన్న, నీపా పేరు షణ్ముఖప్రియ, ఇది శ్రేయ, శరణ్. అండ్ ఇంట్రెస్టింగ్ But వీడియో ఇలా ఉంది, కొంచెం ఏం అనుకోకండి, నేను కష్టపడి తీస్తున్నాను అన్నమాట. వావ్, కిచెన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హోమ్. ట్రూ, సీరియస్లీ నాకైతే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ కిచెన్. yes correct. ఎంత బాగుంది చూడండి కిచెన్ అంతా. ఇదంతా ఎంత ఆర్గనైజ్డ్ గా ఉందో, సూపర్ కదా. ఇలా ఉండాలమ్మా కిచెన్ అంటే. నా వల్ల లేదు. సరేలే, ఇంత బాగా చూసుకుంటున్నావు కదా. ఒకవేళ నువ్వు చెయ్యకపోయినా పాడు చేయట్లేదు కదా. ఏదో వావ్. ఏఎంసి మొత్తం ఇలా ఏ కిచెన్ ఓల్డ్ స్టైల్ ఇలాగే చేయించుకోవాలబ్బా. ఇప్పుడు కొత్త స్టైల్ ఏమి అంత ఎత్తుకోవడం, ఆ డ్రాస్ అవన్నీ చిరాకు ఉన్నాయి. ఇంకా ఎంతనో పెట్టుకోవచ్చు. ఫుల్ గ్లాస్ వావ్.
Look at the variety of glasses. ఆర్గనైజింగ్ చూసుకోవాలబ్బా ఇవన్నీ అవి కూడా బాస్కెట్లు పెట్టి ఎంత నీట్ గా ఉన్నాయి. ఆంటీ ప్రజెంట్ ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు, లేకపోతే మొత్తం వీడియో మీతోనే చేస్తుంది. వాటర్ కూడా ఎక్కడ లీక్ అవుతాని కింద టబ్బెట్టారు చూడండి. పేపర్ వేసి నీట్ గా ఉంది. నిజంగా చింక్ ప్లేస్ అనేది ఇంత నీట్ గా నేను మీ దగ్గరే చూస్తాను. చింక్ ఒకసారి ఎంత నీట్ గా ఉంది చూడండి. షింకుని చూడమంటావు ఏంటమ్మా? ఇది కూడా అప్పుడు పాతది. డ్రై ఇలా చేస్తాం. నీకు తెలియట్లేదు కదా, చూసి ఆడవాళ్ళకి తెలుస్తుంది ఇదంతా. యాక్చువల్లీ కొన్ని మంత్స్ ముందు, మంత్స్ ఇయర్స్ ముందు మళ్ళీ మాకు వచ్చి చెయ్యి కొంచెం ప్రాబ్లం ఉంది. మళ్ళీ మా అంటే వాళ్ళ అత్తమ్మ, వాళ్ళు మళ్ళీ మా అని పిలుస్తారు. షీ కాంట్ కుక్ లైక్ దిస్ నా. ఇలా చేయడం కష్టమే. షీ కుక్స్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు చెప్పండి వాళ్ళు కుక్ చేస్తారు అలా. సో ఇది ఇక్కడ వచ్చి ఇలా చేస్తారు. అక్కడైతే ఇలా చేయాలి కదా హ్యాండ్. సో ఒక హ్యాండ్ ఇంకా నొప్పేస్తుందండి. ఫిక్స్ చేస్తారు. నైస్. అండ్ అగైన్ స్టోర్ రూమ్. అబ్బా ఇలాంటి స్టోర్ రూమ్ ఒకటి ఉండాలబ్బా. మా ఫ్లాట్స్లో ఇవన్నీ కష్టం. అరే రే 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 కిచెన్లో చిన్న స్టోర్ రూమ్ భలే ఉంది. స్టోర్ రూమ్లో చూడండి, చిన్న ల్యాడర్, ఇది కావాల్సిన ఐటమ్స్, ఎక్స్ట్రా ఐటమ్స్, రైస్ డ్రమ్స్. అది రైస్ డ్రమ్ పెద్దది. బా ఈ మధ్య కాలంలో ఎవరు వాడట్లేదు అబ్బా ఇది. ఎస్, దీనికి పైప్. ఓ ఇంత నీట్గా పెట్టుకుంది ఎవరో కాదు, ప్రజెంట్ ఆంటీ ఇక్కడ యూఎస్లో ఉన్నారు. మళ్ళీ 70th బర్త్డే ఇది. హలో ఆంటీ, సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు మీరు. అదిరిపోయి అబ్బా. ఎక్కువ వెసల్స్ కుక్ చేస్తే ఇక్కడ కూర్చొని వాష్ చేస్తాం. సో దానికి ప్లేస్ దొరకాలి, ఒక సెట్ ఉంటుంది. చెట్టు డే టైం చూపిస్తే బాగుండేదే. ఇది పక్కన వెళ్దాం. మంది కాదు, మన దాన్ని పైన ఉంది. పైన ఉన్నాయా? బ్యాక్ యార్డ్ బాగుంది, బట్టలు ఆరబెట్టుకోవడానికి అక్కడ. అండ్ అలాగే ఇక్కడ సరదా కూర్చోవాలంటే కూర్చోవచ్చు. ఏ నైస్ పా, వెరీ నైస్. ఇదనమాట. సో ఫైనల్లీ చెన్నైలో మాకు ఈ రోజు అలా గడిచింది. పాపం నేను షూటింగ్కి వెళ్ళిపోవడం, మేము మాల్కి వెళ్ళి సినిమా చూడటం, తన లొకేషన్కి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావడం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని కోరుకుంటూ నేను మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి. బాయ్ బాయ్. శ్రేయ సే బాయ్ అన్న. బాయ్, గుడ్ నైట్. ఓకే.